మనకొక్కళ్ళకే కాదు, కేవలం మనకి వాసుదేవన్ గారు, మనం ఇంటర్నేషనల్ అఫైర్స్ అన్ని చూస్తే ఇప్పుడు బంగ్లాదేశ్ లో అసలు పాకిస్తాన్ యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడినారు. మన సైన్యం త్యాగం చేసింది. బంగ్లాదేశ్ క్రియేషన్ ఇండియా సపోర్ట్ ఉంటేనే బంగ్లాదేశ్ క్రియేట్ అయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ పాలిటిక్స్ ఎట్లున్నాయి? యాంటీ ఇండియా పాలిటిక్స్ ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ చాలా స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి వాళ్ళకు. ఎందుకు ఇవి జరుగుతున్నాయి? హసీనా గారు ఆమె ఇంతకుముందే ప్రకటించింది, సిఏ మాట నేను, అమెరికా మాట నేను వినలేదు, కొంత భూభాగమో దీవినో ఏదో ఇవ్వమంటే ఇవ్వలేదు, దాంతో అందించేసింది. అంటే వరల్డ్ పాలిటిక్స్లో చాలా చాలా కుట్రలు కుతంత్రాలతో నడుస్తున్నటువంటి పరిస్థితిలో మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది ఎల్లప్పుడూ మనం నిఘు పెట్టాల్సినటువంటి అవసరం. రెండవది సార్, ఇప్పుడు బెలూచిస్తాన్ సైన్యాన్ని కాదు, బెలూచిస్తాన్లో తిరుగుబాటును పాకిస్తాన్ సైన్యము చాలా దుర్మార్గంగా అంచివేసే ప్రయత్నం చేసింది. ఆ ట్రైన్ పట్టుకున్నప్పుడు 150-200 మంది వాళ్ళ కార్యకర్తలను కాల్ చేయడం, వెంటాడడం, ఇదంతా కూడా. ఇప్పుడు మునీర్కి ఏంటి అవకాశము? బెలూచిస్తాన్లో తిరుగుబాటు ఉంది, సింధులో అసంతృప్తి ఉంది, ఈ ఫక్తులు సమస్యను సృష్టిస్తున్నారు, టెర్రరిజం దేశంలో పెరుగుతుంది, ఇండియా కూడా ప్రోత్సహిస్తుంది, కాబట్టి నాకు సర్వ అధికారాలు నా చేతిలో కట్టబెట్టండి అని ప్రజల్లో అతను చెప్పుకుంటున్నాడు. ఆ రకంగా ఏంటంటే బూచి చూపించి, మనకు ప్రమాదం ఉంది బూచి చూపించి సర్వాధికారాలు చేతిలో పెట్టుకున్నాడు. ఇటువంటి దుర్మార్గులు లేదా నియంతలు మరి ఉంటున్నప్పుడు మనం అన్ని వేళలా నిఘాతో ఉండడం తప్ప వేరే పరిష్కారం మనకేం కనపడదు. ఇక మూడో అంశం ఏంటంటే సార్, నేను ఎందుకంటే చెప్పాలి, నేను ఒక 15-20 డేస్ తిరిగాను సార్ పాకిస్తాన్లో. సార్, ప్రజల్లో చాలా అభిమానం ఉందండి ఇండియా పట్ల. ప్రజలు ఇండియాను వ్యతిరేకించడం లేదు సార్. సామాన్య ప్రజలు వాళ్ళందరూ, అంటే ఇండియా నుంచి పోయిన వాళ్ళే కాదు, ఈవెన్ పాకిస్తానీస్ కూడా వాళ్ళు ఆ మెమొరీస్, కలిసి ఉన్నప్పుడు మేము అక్కడ తిరిగినాము, ఇక్కడ తిరిగినామని, మా పూర్వీకులు ఇక్కడ ఉన్నారని, ఇట్లా ప్రజల్లో వ్యతిరేకత లేదండి. కానీ సైన్యం క్రియేట్ చేస్తుంది, ప్రజల మధ్య వైషమ్యాల్ని క్రియేట్ చేస్తుంది. ఆ రకంగా యాంటీ ఇండియా పూచిని బాగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ప్రజల్ని ఐక్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో వాళ్ళ రాజ్యాంగం, మరి నేను ఎప్పుడూ అధ్యయనం చేయలేదు పాకిస్తాన్ రాజ్యాంగం సార్. నేను గర్వపడుతున్నాను సార్, భారత రాజ్యాంగము ఎంత గొప్పది అనేటువంటిది అనేక దేశాల అనుభవం చూసిన తర్వాత, అన్ని అనుభవాలతో రాసినటువంటి రాజ్యాంగం ఉంది కాబట్టి ఈ దేశం ఇంత పెద్ద దేశం, ఇన్ని సంస్కృతులు, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు ఉన్నప్పటికీ మనం కలిసి ఉంటాం. మన మధ్య సరే పొలిటికల్ డిఫరెన్స్ ఉండొచ్చు తప్ప ఈ దేశం యొక్క ఐక్యత విషయంలో ఎప్పుడూ ప్రశ్నార్థకం కాలేదు. కాబట్టి భారత రాజ్యాంగం యొక్క పరిరక్షణ మరింత ప్రాధాన్యత కలిగింది అని నేను అనుకుంటున్నా. ఈ పూర్వరంగంలో భారత ప్రజలు భారత రాజ్యాంగాన్ని మరింత కాపాడుకోవాలి. ఇటువంటి రాజ్యాంగం ఉంది కాబట్టి ఈ దేశం ఎన్ని పరీక్షలు ఇస్తున్నా తట్టుకున్నాం. రేపు పాకిస్తాన్తో మనకేం పెద్ద భయపడాల్సిన పని లేదు సార్. మన సైన్యం కానీ, మనకుండే శక్తి సామర్థ్యం కానీ, ఇప్పుడు చైనా గుడ్డిగా ఏం బలపరిచే పరిస్థితులు లేదు. ఆసిఫ్ మునీరు ఏది ట్రంప్తో డిన్నర్ తర్వాత చైనా వాళ్ళు పిలిపించి ఎక్స్ప్లెనేషన్ అడిగారు. ఏంటయ్యా నువ్వు మా దగ్గర నుంచి అన్ని ఆయుధాలు తీసుకుంటున్నావు, అక్కడేమో పోయి చేస్తున్నావు, ఖబర్దార్ అమెరికాకు అనుకూలంగా ఉండే పడితే మేము కట్ చేస్తామని. తర్వాత ఒక డీల్ కూడా పోస్ట్పోన్ చేసినారు. ఏమైనప్పటికీ ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. మన దేశం యొక్క సమైక్యత, మన దేశంలో ప్రజల మధ్య సౌభాతృత్వాన్ని కాపాడుకుంటూ, భారత రాజ్యాంగం యొక్క విలువల్ని కాపాడుకుంటూ, మన దేశం యొక్క సమగ్రతను కాపాడుకోవడానికి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మనం ప్రతిఘటించడం తప్ప వేరే మార్గం లేదు. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం బలపడితే తప్ప ఆ దేశంలో ఇటువంటి అరాచకాలు ఆగవండి. పాకిస్తాన్లో బలపడాలా, బంగ్లాదేశ్లో మళ్ళా మతోన్మాదుల చేతిలోకి పోయింది. ఇప్పుడు అతను ఎవరు, యూనస్ ఏం సార్, యూనస్ అరే వచ్చిందేమో సంఘాలు పెట్టి మహిళలకు సేవ చేస్తాను, సహకార సంఘాలు, పొదుపు సంఘాల పేరుతో వచ్చి అమెరికాలో ట్రైండ్ అతను. ఇప్పుడు వచ్చేసి మొత్తం మతోన్మాదుల చేతిలో, జియాఉలక్ వాళ్ళ భార్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క కంట్రోల్ అవుతున్నాడు ఇప్పుడు. కాబట్టి యాంటీ ఇండియా, పాకిస్తాన్ యాంటీ ఇండియా, బంగ్లాదేశ్ యాంటీ ఇండియా, ఇటువంటి పరిస్థితులన్నీ ఉంటున్నప్పుడు మరింత జాగ్రత్తతో మనం ఉండాలి అనేట వరకు మనం పాఠం తీసుకోవాలి. ప్రజాస్వామ్య ఉద్యమాలు ఎక్కడ జరిగినా బలపరిచే పద్ధతిలో మనం ఉండాలి. రైట్, చాలా క్విక్గా కంక్లూడ్ చేస్తారా రవి గారు?
తప్పకుండా అండి. పాకిస్తాన్తో ఇంతకుముందు గఫూర్ గారు అన్నట్టు పాకిస్తాన్తో మనము భయపడాల్సిన అవసరం లేదు. మన సైన్యం సమర్థత సామర్థ్యము పాకిస్తాన్కి ఎన్నో రెట్లు మించున్నది. మన దేశం యొక్క ఐక్యత కూడా ఎన్నో రెట్లు మించున్నది. పాకిస్తాన్ అనేది మనం పెద్దగా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే పాకిస్తాన్ లో మతం సంబంధించి మతంతో ఏర్పడినటువంటి దేశం కాబట్టి ఆ మత విద్వేషం ఎక్కడైతే మనకు ఈ రెండు దేశాలు బంగ్లాదేశ్ కూడా మత విద్వేషం ఎక్కడైతే అవుతుందో మన దేశంలో రాకుండా చూసుకోవాలి. మన దేశంలో ఈ మతతత్వం పెరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఉగ్రవాదానికి మూలం అదే అవుతున్నది. ఇక్కడ మనం ఎన్ని ఉగ్రవాద దాడులు చూసినప్పటికీ కూడా దాని మూలం ఏమవుతుందంటే ఒక మతం దగ్గర నుంచే వస్తున్నది. సో ఆ ఉగ్రవాదం అనే మూలం దానికి కారణం ఏంటి, దాని మూలం ఏంటని చూస్తే మరి ఇక్కడ మదర్సాలా అక్కడ మదర్సాలా లేకపోతే అక్కడ కొంతమంది చేసేటువంటి అంటే ఈ యొక్క బోధనల వాటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఉగ్రవాదాన్ని ఎప్పటికప్పుడు మనం కూకటి వెళ్లతో ప్రకటించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంతేగాని ఎందుకంటే పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో మనతో ఫేస్ టు ఫేస్ కొట్లాడే పరిస్థితి తెచ్చుకోదు, అలా రావాలని కోరుకోదు. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ కొట్లాడే పరిస్థితి వస్తే పాకిస్తాన్ చిత్తు అవుతుందని చెప్పేసి పాకిస్తాన్ తెలుసు. కాబట్టి పాకిస్తాన్ ఏం చేస్తుంది, తీవ్రవాదాన్నే ప్రోత్సహిస్తుంది. ఆ తీవ్రవాదాన్ని మన దేశం పైకి పంపిస్తుంది, తన కక్ష తీర్చుకుంటుంది. కానీ మనమేం తక్కువ లేం. మన గత 10-11 సంవత్సరాల నుంచి ఇక అజ్ఞాత వ్యక్తుల విషయం మనం చూస్తున్నాం. అనేక మంది పాకిస్తాన్ లో ఉగ్రవాద కార్యక్రమాల పైన భారతదేశం పైన చేసిన వాళ్ళని మన అజ్ఞాత వ్యక్తుల చేతుల్లో వాళ్ళందరూ కూడా హతమైనారు. మనం కూడా అన్ని రకాలుగా మనం కూడా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో మనం కూడా అదే విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నాం. మనం వేలును స్ట్రైట్ గా కాకుండా వేలును వంకరగా చేసే ప్రయత్నం మనం కూడా చేస్తున్నాం. సో మనం కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉన్నది. మన దేశంలో ఎప్పటికప్పుడు ఒక యూనివర్సిటీ చదువుకున్న డాక్టర్లే అందరికీ ధన్యవాదాలు. సో ఓవరాల్ గా చూస్తుంది ఏంటంటే పక్క దేశంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ పట్ల మనం భయపడాల్సిన అవసరం లేదు, బట్ అప్రమత్తంగా అయితే ఉండాలి. ఎందుకంటే మరో ఒసామా బిన్ లాడెన్ని తయారు చేయడానికి ఏమన్నా సిఐఏ కంకణం కట్టుకుందేమో, డీప్ స్టేట్ మునీర్ వెనకాల ఉందేమో అనే అనుమానాలు అయితే బలంగా వ్యక్తమవుతున్నాయి. మనందరం ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం. ఇమ్రాన్ ఖాన్ బతికే ఉండాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినప్పటికీ ఆయన ఎన్నికైన ప్రధానమంత్రి, కొంత డెమోక్రటిక్ ఆలోచనలు ఉన్నవాడు. కాబట్టి అటువంటి వ్యక్తులు రాజకీయ నాయకులు పాకిస్తాన్లో ఉండాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బాగుండాలని కాదు, వాళ్ళతో పాటు మనం బాగుండటానికి కావాల్సిన వాతావరణం అంటే చుట్టుపక్కల దేశాల్లో ప్రజాస్వామ్యం ఉంటుంది. లెట్స్ హోప్ ఆయన బతికే ఉంటారని కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.